1770 ఖాళీలండి. టెక్నీషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు. ఐటీఐ చదివిన వాళ్ళకి, డిప్లొమా చదివిన వాళ్ళకి పెద్దగా అవకాశాలు లేవు అనుకుంటాం, కానీ టెక్నికల్గా చాలా చోట్ల ఉంటాయండి. కానీ తెలియక, ఇన్ఫర్మేషన్ తెలియక పాపం వాళ్ళకి తెలియజేసే వాళ్ళు ఉండరు కదా, ఆ లోపం. సరే, సోషల్ మీడియా అయినా కానీ ఎంతసేపు ఎంటర్టైన్మెంటే కాకుండా ఎడ్యుకేషన్ కంటెంట్ కూడా చాలామంది చూస్తున్నారు కదా, అందుకోసమే నేను ప్రతిదాన్ని కూడా ఇస్తున్నాను. ఈ 1770 ట్రేడ్ అప్రెంటిస్కి వెళ్ళాలి అనుకుంటే అయితే మన ఆంధ్రాలోనూ ఇక్కడ లేవు, తమిళనాడు కూడా లేవు, ఒరిస్సా నుంచి పైకి ఉన్నాయండి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇట్లాగా పైన ఉన్నాయి. ఒకవేళకి ఈ అస్సాం కూడా 7-8 చోట్ల రిఫైనరీస్ ఉన్నాయి. ఈ ఆయిల్ రిఫైనరీస్లో అప్రెంటిస్గా తీసుకుంటారండి. ఎవరో చెప్పేశాను కదా, ఇంటర్మీడియట్ లేకపోతే ఐటీఐ, డిప్లొమా, వీళ్ళకి ఎటువంటి టెస్ట్ కూడా ఏమీ లేదండి. ఇక్కడ వచ్చిన స్కోర్, ఈ ఐటీఐ డిప్లొమాలో ఉన్న స్కోర్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారు అన్నట్టు. అయితే వీళ్ళు ఈ అప్రెంటిస్ కోసం, టెక్నికల్ అప్రెంటిస్ కోసం ఒక పోర్టల్ ఉంటుంది, అందులో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడైనా కానీ రిజిస్టర్ చేసేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ 24 years ఇచ్చారు. ఎటువంటి ఎగ్జాము లేదు కదా, అది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. టైం ఎక్కువ లేదు, June 2 లాస్ట్ డేట్ అండి. ఆల్రెడీ స్టార్ట్ చేసి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసి చాలా కాలం, 15 రోజుల దాకా అయిపోయింది. సో ఈ June 2 లోపు మీరు ఒక్కసారి అప్లై చేసేసుకుంటే, ఎగ్జామ్ కూడా ఏమీ లేదు కాబట్టి వచ్చిన స్కోర్ని బట్టి ఇచ్చేస్తారు. అయితే ఒకే మార్క్ వస్తే ఏం చేస్తారు అనే డౌట్ ఉంటుంది. ఎవరికైతే అక్కడ ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారండి. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి కదా మీకు, జీతం ఎంత అని, ఎన్నాళ్ళని, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. అన్నీ కూడా నేనే చెప్పేస్తే ఇంకా మీ బుర్ర పనిచేయదండి. ఎప్పటికీ కూడా మీరు వెతుక్కోలేరు, సెర్చ్ చేయలేరు. ఈ లోపం చాలా చోట్ల కనపడుతుంది. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఏమిచ్చినా కానీ అదేంటి ఇదేంటి అని అడుగుతున్నారు తప్పించి, కనీసం గూగుల్లో IOL అప్రెంటిస్ ఫర్ ఐటీఐ లేకపోతే డిప్లొమో అని కొడితే, అలా అని నేను ఇవ్వనని కాదు, నేను ఇస్తాను. అయినా కానీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవడం, పోర్టల్ చూసుకోవడం, జాబ్ న్యూస్ చూసుకోవడం, చక్కగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలండి. 10th, ఇంటర్, డిప్లొమో, ఐటీఐ వాళ్ళకి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. దయచేసి మొదలెట్టండి. మొదలెడితే ఏముండదు కదా. సో ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎడ్యుకేషన్, జాబ్స్, ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం, జాబ్స్, కెరియర్, ఎడ్యుకేషన్ కోసం ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ.